శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అమ్మ దయతో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారాహిదేవి నవరాత్రులు 4వ రోజు పూజ. అమ్మని చక్కగా నాకు స్తోమత కలిగినంత వరకు అమ్మని ఇలా చక్కగా అలంకరించేసి పూజ అయితే చేసేసుకున్నానన్నమాట. అమ్మ ఈ అలంకరణలో కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉందో బుజ్జి తల్లి, వరాల కుట్టి. ఇలా కూడా చూస్తూ మురిసిపోతున్నాను అమ్మని. అయితే ఎంత అందంగా వచ్చేసిందో అలాగ కుదుర్చేసుకుంటుంది. అయితే రాత్ర నేనైతే ఇంకా ఒళ్ళు చాలా నాకు నీరసం వచ్చేసిందన్నమాట. ఇంక నేనేం చెయ్యలేక అమ్మకి రాత్రి పూజ చేసేసుకుని నేను పడుకుని పోయాను. ఇంక అమ్మకి ఇంకే అలంకరణ చేయలేదు. రోజు 12, 12:30 అయిపోతుంది టైము పడుకునేటప్పటికి. మళ్ళీ 3:30కి లేచేస్తాను. ఇంకా నాకు చాలా నీరసం వచ్చేసిందన్నమాట. ఇంకా పడుకుని పోయాను. ఇంకా ఇప్పుడు 3:30కి మెలుకువ వచ్చింది. ఏం చేయాలా అమ్మకి ఎలా అనేసి ఆలోచించుకుంటూ ఉన్నానన్నమాట. ఇంక ఎప్పుడు పూలు అది ఇది పెడుతున్నాం కదా అని చెప్పి అలా మాల గుచ్చేసి జస్ట్ అలా గుచ్చి అలా పెట్టేశాను. అమ్మ అలా కుదిర్చేసుకుని పెట్టేసుకుంది అంతే బుజ్జి తల్లి. ఇంక ఈరోజేమో పంచమి కదా, మధ్యాహ్నం నుంచి పంచమి వస్తుంది. ఇంకా రాత్రి పూజకైతే అమ్మకి ఇంకా చాలా హడావిడి చేసేసుకుంటానన్నమాట. ఇంకా రాత్రి పూజకైతే ఇంక అసలు ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా పంచమి పూజ అంటే ఇంకా అమ్మకి హడావిడి చేసేసి పూజలు చేయడానికైతే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. మీరు అమ్మని ఒకసారి చీకట్లో చూడండి. లైట్ కట్టేస్తే బుజ్జి తల్లిని నేను ఎక్కువగా హారతి ఇచ్చేటప్పుడైతే అమ్మని ఇలా చీకట్లోనే లైట్ ఆఫ్ చేసేసి అమ్మకి నీరాజనం ఇస్తానన్నమాట. అంటే అలా చీకట్లో లైట్ వెలుతురులో ఇలా దీపం వెలుగులో అమ్మని చూడాలనేది నాకు చాలా ఆశ, కోరిక. అమ్మ పైన ఎన్నెన్నో ఆశలు కోరికలు అలా ఉంటాయన్నమాట. ఈ సమయానికి ఇలా చూసుకోవాలని చెప్పేసి చూడండి ఎంత మెరిసిపోతుందో బుజ్జి తల్లి, నా బంగారు తల్లి. అందుకే అమ్మని మీ అందరికీ ఇలా చూపించాలని చెప్పి ఇలా అమ్మకి హారతి ఇచ్చేటప్పుడు ఇలా దీపం వెలుగులో ఆ కళ్ళు చూడండి ఎంత బాగా చూస్తుందో, వరాల కుట్టి బంగారు తల్లి. ఇంకా చీకట్లో చూసామనుకోండి అసలు దీపం వెలుగు కూడా పక్కన పెట్టేసి కొంచెం అలా జరిపి చూసామంటే ఎలా ఉంటుందో తెలుసా, ఆ కళ్ళు మాత్రం కనిపిస్తాయి అన్నమాట. అదొక ఆనందం. అలా అమ్మని డిఫరెంట్గా చూసుకుంటానన్నమాట నా బుజ్జి తల్లిని. ఇక సాయంత్రం పంచమి పూజకైతే అమ్మ సిద్ధమైపోతుంది మరి బంగారు తల్లి. ఇంక ఇప్పటి నుంచి అంతా నాకు చాలా హడావడి. ఇంకా అమ్మకి చేయవలసినవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చీర అది మార్చాలి. ఈరోజైతే చీర అయితే ఏం మార్చలేదు, ఇంకా అదే ఉంచేసి ఇలా జడ కుట్టేసి అలా చేసానంటే జస్ట్ ఒక అరగంట సమయమే ఉందంతే నాకు. ఇంకేం చేయను. ఇంకా 3:30కి లేచాను. ఇంకా నా స్నానాలు అన్నీ అయ్యేటప్పటికి 4 అయిపోయింది. ఇంకా అప్పుడు కుట్టి ఇవన్నీ చేసేటప్పటికి పూజన్నీ కుట్టేటప్పటికే నాకు 4:30, 4:30 అయిపోయింది. ఇంకేం చేయను. అలా అమ్మకి అలా పూజ అయితే చేసేసుకుని ఇలా కూర్చునేసింది బుజ్జి తల్లి మరి బంగారాన్ని. ఇలా రెడీ అయిపోయి మనకు దర్శనం ఇచ్చేసారన్నమాట. ఇక రేపు ఎలా రెడీ అవుతారో అమ్మ, ఎలా మీకు దర్శనమిస్తారో, నా చేత ఎలా అలంకరణ చేయించుకుంటుందో, మా అమ్మాయి ఎలా అలంకరణ చేయాలనుకుంటుందో ఇక అంతా అమ్మ చేతుల్లోనే ఉంది. అమ్మ సమయానికి ఎలా అనుకుంటే బుజ్జి తల్లి చల్లగా చూస్తూ చల్లగా ఆనందంగా సంతోషంగా చేయించేసుకుంటుందన్నమాట. అదండి మరి ఈ పంచమి రోజు చక్కగా అమ్మ దగ్గర కూర్చుని అమ్మ నామస్మరణ చేసుకుంటూ పానకాన్ని నైవేద్యంగా సమర్పించి చక్కగా మీరందరూ కూడా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను మరి. అదండి మరి వారాహిదేవి నవరాత్రులు 4వ రోజు అమ్మ అలంకరణ, అమ్మ గురించి కొంచెం మాటలు అలా మీ అందరితో మాట్లాడేసుకున్నాను మరి. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.